పూర్వకి స్వాగతం. మనం ఆసనాల గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. The point to remember is all asanas lose their meaning and are positively harmful if not learned and practiced correctly and not accompanied by three-step rhythmic breathing. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో నిజంగా చిన్నపిల్లల ఆటలాగా అయిపోయిందనమాట యోగా అనేది ప్రస్తుతం వరల్డ్. పాయింట్ ఇంపార్టెంట్ గా రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటి? ఆసనాస్ యొక్క మీనింగ్ లాస్ అవుతుంది అండ్ పాజిటివ్లీ హార్మ్ఫుల్ అవుతాయి. పాజిటివ్లీ హార్మ్ఫుల్. ఇప్పుడు అవి సరిగ్గా లెర్న్ చేయలేకపోయినా, అది ప్రాక్టీస్ చేయకపోయినా. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, యోగాసనాల విషయంలో పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆ చెప్తున్న పర్సన్ చెప్తుంది తెలుస్తుంది, ఆటోమేటిక్గా ఎలా చెప్తున్నారు బట్ తెలుస్తుంది కరెక్టా కాదనేది. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే అక్కడ క్లియర్ క్లారిటీ ఉండాలి నీకు. నెక్స్ట్ నీ ప్రెషర్ పాయింట్ అబ్జర్వ్ చేసే పొజిషన్ ఉండాలి, సెన్సేషన్ అబ్జర్వ్ చేసినట్టు ఉండాలి, అండ్ మైండ్ బ్యాలెన్స్ ఉండాలి, అండ్ 3-step రిథమిక్ బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. దానివల్లే అది ఉపయోగపడుతుంది. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ ఏ వీడియోలో బట్టి ఏ ఛానల్లో ఆ ఛానల్లో ఇలా వేయండి అలా వేయడం వాళ్ళు వీడియోలు పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశంలో అది జస్ట్ ఎక్సర్సైజ్, అథ్లెటిక్, జిమ్నాస్టిక్స్, నాట్ యోగా. నేను మటుకు మొదట్లో అలాంటి ప్రాక్టీస్ చేశాను, కానీ తర్వాత ఒక సిస్టమేటిక్గా నేర్చుకున్నాను. సిస్టమేటిక్గానే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నేర్చుకోవడం మటుకు ఈషా యోగా సెంటర్లో నేర్చుకున్నాను. 21 days ప్రోగ్రామ్ అయ్యి దగ్గర వెళ్ళి అన్ని యోగాసనాలు నేర్చుకున్నాను. అన్ని యోగాసనాలు అంటే 84 లక్షలు కాదు, 84 కూడా కాదు, ఇంపార్టెంట్ అయిన 21 దాకా ఉంటాయి. అవి చెప్తారు హఠ యోగాలో. అవి నేర్చుకున్నాను, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాను. డూస్ అండ్ డోంట్స్ అండర్స్టాండ్ చేసుకునే ప్రాక్టీస్ చేస్తుంటాను. ఏ రోజైనా డూస్ అండ్ డోంట్స్ మీద సరిగైన అవేర్నెస్ లేదు ఆ రోజు అంటే ఆ రోజు ఆసనాన్ని వేస్తాను, ఖాళీగానే కూర్చుంటాను చేయకుండా. సో అందుకని అలా అని అక్కడే నేర్చుకోమని నేనేమి చెప్పట్లేదు. నేను చూసింది అదొక చోట, సో అక్కడ మటుకు సిస్టమేటిక్గా నేర్పారని నేను కన్ఫర్మ్గా చెప్తాను. అది నేను యోగా గురించి మీకు చదివిన తర్వాత వచ్చిన అవగాహన, ఆ రోజు అక్కడ నేర్చుకుంటున్న వచ్చే అవగాహన కాదు నిజానికి. నెక్స్ట్ నాట్ అకంపెనీడ్ బై 3SRP, ఇది చాలా ఇంపార్టెంట్. 3-step రిథమిక్ బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని మొట్టమొదటి ఫస్ట్ ప్రాక్టీస్ కింద దాన్ని చెప్పాం. 3-step రిథమిక్ బ్రీదింగ్, ఫుడ్ ప్రాక్టీస్, స్లీప్ ప్రాక్టీస్ ముందు, అండ్ డ్రిఫ్ట్ వాచింగ్, వీటిని మాస్టరీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇంటూ మిగతా చేస్తుంటారు కానీ డ్రిఫ్ట్ వాచింగ్ ని మటుకు చాలా లైట్ గానే తీసుకుంటారు అందరూ, కానీ డ్రిఫ్ట్ వాచింగ్ కూడా చెయ్యాలి. బిఫోర్ బిగినింగ్ ఆసనా వీ షుడ్ రిలాక్స్ అండ్ ప్రాక్టీస్ 3SRP. అందుకని ఏ ఆసనాస్ వేసే ముందు అయినా సరే ముందు 3-step బ్రీదింగ్ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి జస్ట్ కాసేపు. దెన్ టేక్ ఏ థాట్, ఈ 4 ఫోల్డ్ ఎఫెక్ట్ కోసం అని ఏం చేయాలో చెప్తున్నాను అనమాట. ఒక థాట్ ని పర్టికులర్ థాట్ తీసుకోవాలి, ఏదో ఇష్యూ ప్రాబ్లం, అండ్ సింప్లీ స్టేట్ ఇట్ సైలెంట్లీ టు యువర్ సెల్ఫ్. నువ్వు చెప్పుకోవాలి. అందుకని మళ్ళీ ఆ థాట్ ని జడ్జి చెయ్యొద్దు, ఆ థాట్ యొక్క రిజల్ట్ గురించి ఆలోచించద్దు, ఆ థాట్ ని లేబుల్ చెయ్యొద్దు, జస్ట్ సైలెంట్ గా నీతో నువ్వు చెప్పుకోవాలి. నౌ బిగిన్ ఆసన, అప్పుడు ఆసన స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ సెక్షన్ 3 ఆల్దో ఓపెన్ విల్ నాట్ ఏబుల్ టు రిసీవ్. సెక్షన్ 3 కాదు, సారీ, ఇక్కడ టైపింగ్ ఎర్రర్ పడింది, సెక్షన్ 2 రాయాలి. అదర్వైజ్ సెక్షన్ 2 ఆల్దో ఓపెన్ విల్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఎనీథింగ్ యూస్ఫుల్. అదర్వైజ్ ఏం యూస్ఫుల్ రిసీవ్ కాదు, నీ యొక్క థాట్ లో అప్పర్ లేయర్ లో లెఫ్ట్ లో ఉందో ఆ థాట్ వెళ్ళిపోతుంది, అండ్ ఆపర్చునిటీ విల్ బి వేస్టెడ్. ఆటోమేటిక్ గా ఆపర్చునిటీ వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ యోగాసనాలు ప్రాక్టీస్ అప్పుడు మైండ్ ఖచ్చితంగా ఎవరి యాటిట్యూడ్ దీన్ని ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. దేర్ ఆట్ టు బి నో స్ట్రైన్డ్ ఎఫెక్ట్. ఏ ఆసనం వేయాలన్నా స్ట్రైన్డ్ ఎఫెక్ట్ పట్టుకుంటానికి వీల్లేదు. చాలా ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టు కానీ స్ట్రైన్డ్ ఎఫెక్ట్ ఉండకూడదు.
మినిమం రెసిస్టెన్స్ లో వెళ్తూ ఉండాలి. మినిమం రోజుకు 1 మిల్లీమీటర్ నువ్వు పొజిషన్లోకి వెళ్ళావు అనుకో, దెన్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నో సస్పెన్స్. ఇక్కడ పెద్ద సస్పెన్స్ ఏం పెట్టవద్దు. ఈ ఆసనం చేస్తే అలా అయిపోతుంది, కళ్ళు తేలిపోతావు, అలాగే సస్పెన్స్ పెట్టుకోవద్దు. నో ఫీలింగ్ ఆఫ్ డెఫిసిట్. ఏదో యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఏదో కోల్పోతున్నా నేను అనే ఫీలింగ్ వద్దు. నో ఎగో ఆఫ్ నేను మయూరాసనం వేసేసాను అనే అది గొప్ప ఏం కాదు, నష్టమేం లేదు. ఈ పర్ఫెక్ట్ గా చేస్తున్నాను అనే ఆలోచన కూడా యోగా నుంచి వచ్చేది. నో ఆర్టిఫిషియల్ వే ఆఫ్ లివింగ్. సో ఆర్టిఫిషియల్ వే ఆఫ్ లివింగ్ వల్ల అంటే నీ మాటల్లో, నీ చేతల్లో, నీ నడకలో నేను పెద్ద యోగిని ఉన్నట్టుగా ఆర్టిఫిషియల్ వే క్రియేట్ చేసుకోగల. నో హోలియర్ దాన్ నో ఫీలింగ్. ఓ ఈ ప్రపంచంలో ఉంటారు కదా, నేను జ్ఞానవంతుడిని, యోగి డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాను, యోగిని అయిపోతున్నాను అనే హోలియర్ ఫీలింగ్ కూడా. నో సెపరేట్నెస్ ఫ్రమ్ ఎనీ లైఫ్ ఆఫ్ క్రియేషన్. సో మిగతా క్రియేషన్ లో ఉండే మిగతా లైఫ్ కంటే నేను సెపరేట్ అనే భావం కూడా వద్దు. నో రీజన్ టు మిస్అండర్స్టాండ్ ఎనీవన్. ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ జర్నీలో వాళ్ళు ఒక పాయింట్ లో ఉన్నారు, వాళ్ళు నువ్వు ఒక పాయింట్ లో ఉన్నావు, అంతే, దట్స్ ఆల్. నో రీజన్ టు మిస్అండర్స్టాండ్ ఎనీ మూమెంట్. అలాగే ఏదైనా ఒక లైఫ్ లో ఒక మూమెంట్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెట్ చైల్డ్ లైక్ సింప్లిసిటీ అండ్ వెట్ చైల్డ్ లైక్ గ్రేస్ అని, చిన్నపిల్లలాగా సింప్లిసిటీ ఉండాలి, అలాగే చైల్డ్ లైక్ గ్రేస్ ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ప్రాక్టీసింగ్ ఇస్ డన్, ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సరే. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుండి యోగాసనాల లిస్ట్ నేను ఇస్తాను, అసలు ఫుడ్ ఎలా ఉంటాయో చూపిస్తాను, కానీ అది జస్ట్ మీకు పరిచయం చేయడానికి తప్ప ఆ ఫోటో చూసి లేదా పిక్చర్లు ఇచ్చిన యోగాసనం చూసి ఎలా చేతులు కాళ్ళు పెట్టాలో పెట్టేయమని మట్టుకు నేను చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక అఫీషియల్ గా పర్సన్ టు పర్సన్ నేర్చుకోండి. ఈవెన్ నా దగ్గరికి వచ్చినా నేను నేర్పను, ఎందుకంటే నేను యోగాసనాలు నేర్పడానికి ఎంపవర్డ్ కాదని నాకు తెలుసు. నేను సజెస్ట్ చేయగలిగేది ఏంటంటే, సజెస్ట్ చేసేది విశావాడది 5 days ప్రోగ్రామ్ జరుగుతుంది, లేదా ఆశ్రమంలో 21 days ప్రోగ్రామ్ ఉంటుంది కంప్లీట్ది, లేదా 21 days నేను స్పేర్ చేయలేను అనుకుంటే 5 days ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి వెళ్ళండి, హఠ యోగాసనాలు నేర్చుకోండి. చాలా ఎఫెక్టివ్గా, సింపుల్గా, క్లారిటీగా డూస్ అండ్ డోంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు టు పర్సన్గా. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. అట్ ద సేమ్ టైం మూడొత్తులు రామ్దేవ్ బాబా ఆశ్రమం కూడా చెప్పేది కూడా కరెక్ట్గా వెళ్ళచ్చు, నేను వెళ్ళలేదు, నేర్చుకోలేదు, నాకు తెలీదు. అలాగే ఇంకో ఆర్గనైజేషన్ ఏమైనా ఉండొచ్చేమో తెలీదు. ఏదైనా మీరు క్లియర్ చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, అంతేగాని ఇతరులు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ కాదు. మీ ప్రీ డిటర్మైన్డ్ ప్రపోజిషన్, ఎక్స్పెక్టేషన్, ఎజంప్షన్స్తో నిర్ణయాలు తీసుకోవద్దు, జడ్జిమెంట్ చేయొద్దు. సో మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు లేదు, అక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లోరింగ్ డైరెక్షన్లోకి వెళ్తుందో లేదు అనేది ఇంపార్టెంట్. సో రైట్, థ్యాంక్ యూ. రేపు నుండి కొన్ని ఆసనాలతో, అయితే నేను ప్యాటర్న్ ఎలా పెట్టానంటే, ఆసనం చెప్తూ ఒక డ్రిఫ్ట్ వాచింగ్ థాట్ గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకా డ్రిఫ్ట్ వాచింగ్ చేయటమే చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, అందుకని. ఓకే, థ్యాంక్ యూ.